సార్, ఈ సోషల్ మీడియా, ఈ రీల్స్ వల్ల కుర్రాళ్ళంతా పాడైపోతున్నారు. వీటి నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? సోషల్ మీడియాలో ప్రతి నిమిషం లక్షల గంటల కంటెంట్ అప్లోడ్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు ఈ నిమిషం గడిచింది కదా, ఈ పాటికే బహుశా లక్షల గంటల డేటా అప్లోడ్ అయిపోయింది. కాబట్టి అందులో మీరేం చూడాలి అనేది మీరే ఎంచుకుంటున్నారు. సోషల్ మీడియా మంచిదా చెడ్డదా అని అడగండి. అసలు మీరేం చూస్తున్నారు అనేదే మీ ఎంపిక. నేను చూసేది మీరు చూడరు, నేను ఎందుకు చూడను? నేను అవి చూడను కాబట్టి ఆ ఆల్గోరిథంకి అర్థమైపోయింది. అందుకే అది నాకు అలాంటివి చూపించదు. ఆల్గోరిథం అనేది టీవీ లాంటిది కాదు. టీవీలో ఏది ప్రసారం అయితే అదే వస్తుంది. టీవీ మిమ్మల్ని చూసి తన ప్రోగ్రాం మార్చుకోదు. కానీ సోషల్ మీడియా మిమ్మల్ని గమనిస్తుంది. మిమ్మల్ని చూసి వెంటనే మారిపోతుంది. మీకు ఏం చూపించాలో అది నిర్ణయిస్తుంది. మీరు వెళ్ళి 1-2 టెన్నిస్ వీడియోలు చూడండి, అది మళ్ళీ మళ్ళీ మీకు టెన్నిస్సే చూపిస్తుంది. మీరు ఎంత ఎక్కువ టెన్నిస్ చూస్తే అది అంత ఎక్కువగా టెన్నిస్సే చూపిస్తుంది. ఒక్క రోజంతా ఏమీ చేయకుండా కేవలం టెన్నిస్ చూడండి, అప్పుడు మీ ఫీడ్ అంతా టెన్నిస్తోనే నిండిపోవడాన్ని మీరు గమనిస్తారు. అంటే మీకు అక్కడ అబద్ధాలు కనిపిస్తున్నాయంటే దాని అర్థం మీకు అబద్ధాలే ఇష్టమని ఆ ఆల్గోరిథం కనిపెట్టేసింది. ఇప్పుడు ఏం చేద్దాం? మీకు అబద్ధాలే ఇష్టమైతే ఆ పాపం ఆల్గోరిథంది కాదు, అది మాత్రం ఏం చేస్తుంది? కాబట్టి తప్పు సోషల్ మీడియాదా, ఫేస్బుక్దా, ఇన్స్టాదా, లేక వాట్సాప్దా, ఇక మనదా? ఒక్కసారి ఆలోచించండి. అబద్ధం ఎక్కడైతే కూర్చుని మాట్లాడుతుందో అక్కడి నుండి దూరంగా ఉండండి. ఒకవేళ అక్కడికి వెళ్లాల్సి వచ్చినా దాన్ని వెతికే జిజ్ఞాస అనే కత్తిని పట్టుకుని వెళ్ళండి.